హాయ్ అండి. ఇవాళ నేను రాజ్మా కర్రీ చేశాను. నిన్న పొద్దున్న నానబెట్టుకున్నాను. ఇవి సాయంకాలం తొక్క తీసాను. ఇవి పిక్కలు అంటారు. ఈ పిక్కలతో కర్రీ చేస్తానండి. కర్రీ చేసి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చూడండి. ఇంట్లోకి మసాలానండి. రాజ్మా కర్రీలోకి నేను ఒక హాఫ్ కొబ్బరి ముక్కలో ఒక హాఫ్ తీసుకున్నాను. కొబ్బరి, ఒక ఉల్లిపాయ, కొంచెం ధనియాలు, చెక్క, లవంగాలు 4, వెల్లుల్లిపాయలు ఒక 8 రెబ్బలు. ఇది మిక్సీ వేసుకోవాలండి. ఇది మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. తర్వాత పోపు వేగిన తర్వాత ఇప్పుడు 2 ఆలుగడ్డలు కట్ చేసి తొక్కతోనే కట్ చేయాలండి. బాగా ఒక 4-5 సార్లు కడిగి కట్ చేసి వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత బాగా వేగానండి. తర్వాత ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందాక వేసుకున్నాం కదా మిక్సీకి, మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా వేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2 ఆలుగడ్డలు బాగా కట్ చేయాలి. తొక్కతోనే కట్ చేసుకోవాలండి, లేదంటే టేస్ట్ అంత బాగుండదు. నాకైతే ఇలా నచ్చుతుంది. కొంచెం బాగా వేగనీయాలి. మసాలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా బాగా వేగాలండి, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా వేయించుకోవాలి. అలాగే ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోతాయి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు ఉడికిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. చాలా కారం ఉంది. అదైతే మీకు తగినంత కారం. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. చపాతీ లెగ్ కానీ మసాలా రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సపరేట్ అయిన వరకు మసాలా సపరేట్ అవుతుంది చూడు, ఇలా వేపుకుంటూ ఉండాలి. మనకి మసాలా వేగిందని ఇలా తెలుస్తుంది, సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు సపరేట్ అయిపోయింది కదా, మసాలా సిమ్లో పెట్టుకొని ఇది రాజ్మా చిక్కలు ఉన్నాయి కదా వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మనకి ఇంకా సరిపోలేదు వాటర్ అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్. చక్కగా మసాలా వేగిపోతే చాలు. నాకైతే సరిపోతుంది చపాతీలోకి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో వేసి ఉడికిపెట్టింటాం కదా, అందుకనేసి చూసి వేసుకోవాలి. మంచి చికెన్ స్మెల్ వస్తుందండి. నేనైతే తినను కానీ చికెను ఆ స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నాకైతే ఇది తెచ్చి ఇచ్చారండి మా పిల్లలు, మా వారు. చాలా యూజ్ అవుతుంది. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసేసుకోవాలి. అవసరమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇంకా దించేసుకోవడమేనండి. ఉడికిపోయింది మంచిగా. 5
చూడండి ఎలా వచ్చిందో. ఆ పిక్కలతో వేస్తే సరిగ్గా ఉడకవండి నాకైతే. మరి మీకు ఎలా ఉందో ఏమో కానీ నాకైతే సరిగ్గా ఉడకవు. అందుకనేసి నేను ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని దింపుకోవాలి. అంతేనండి. నచ్చితే మీరు చేసుకుంటే ఉంటానండి. బాయ్.